కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మట్టి మొగ్గలు మనిషి కథలు శ్రీ సడ్లపల్లి చిదంబరరెడ్డి గారి కథా సంకలనం నుండి ఎద్దులప్ప. రచన శ్రీ సడ్లపల్లి చిదంబరరెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. రచనాకాలం జనవరి 2010 సంవత్సరం. శ్రీ సడ్లపల్లి చిదంబరరెడ్డి ఒక కథ లాంటి మనిషి. వీరిది హిందూపురం దగ్గర సడ్లపల్లె గ్రామం. వీరు ఉపాధ్యాయ వృత్తిలో రాణించి 2011 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. వీరు కవి, రచయిత, నవలాకారులు, సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు, మంచి న్యాయ నిర్ణేత, మహానిక్కచ్చి మనిషి. మాట పదునుగా ఉంటుంది, మనుషు చురుగ్గా ఉంటారు, చాలా నిరాడంబరంగా ఉంటారు. లేపాక్షి గురించి వీరు రాసిన లేపాక్షి నవల చాలా చర్చలకు దారితీసింది. రాయలసీమ జీవితాన్ని, రాయలసీమ సాంస్కృతిక చరిత్రను కథలుగా, కవిత్వంగా, నవలగా అందంగా అల్లినవారు సడ్లపల్లి చిదంబరరెడ్డి. ఇంతవరకు అచ్చైన వీరి పుస్తకాలు భావనా పల్లవం కవితల సంపుటి, ఇసక కథల సంపుటి, దృశ్య ప్రవాహం కవితల సంపుటి, కొల్లబోయిన పల్లె కథల సంపుటి, నేను సాంబశివుడు మాట్లాడుతున్న ఒక పుట్టు గుడ్డివాని ఆత్మకథ, చీకటి లోకంలో 90 రోజులు కన్నడం నుంచి అనువాదం, బ్రతుకు వెతుకులాట 63 ఏళ్ల రచయిత అనుభవంతో పాటు ప్రజల నిత్య వ్యవహారిక పదజాలంతో రాయలసీమలో 100 సంవత్సరాల మార్పును అక్షరబద్ధం చేసిన బృహత్తర పుస్తకం, మహాభినిష్క్రమణం రైతు కనుమరుగు కవితల సంపుటి, మట్టి మొగ్గలు కథా సంపుటి, ఎనువులు మానవ సంబంధాలు కథా సంకలనం, మై సాంశివరా బోల్ రహా హూ హిందీ అనువాద కథలు, నొళంబవాడి చరిత్ర పరిశోధన సిద్ధగిరి శ్రీనివాస్, బీరప్ప నవల డాక్టర్ బి నాగశేషు. వీరు అందుకున్న పురస్కారాలు ఇప్పటిదాకా 3 కథలకు 15 కవితలకు బహుమతులు వచ్చాయి. 2000 సంవత్సరం సాహితీ గగన్మోహన్ పెనుగొండ వారిచే అనంత ఆణిముత్యం, ఉపాధ్యాయుడిగా అనుభవం మొత్తం రాయలసీమ ఉపాధ్యాయులలో ఉత్తమమైనదిగా ఆంధ్రజ్యోతి ఎంఎస్కో బడి పురస్కారం, బడి నేర్పిన పాఠాలు, 2013 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, 2013 అన్నమయ్య పురస్కారం, డాక్టర్ రావూరి భరద్వాజ పురస్కారం, రంజనీ కుందుర్తి పురస్కారం 2013 హైదరాబాదు, శ్రీశ్రీ 104వ జయంతి పురస్కారం రవీంద్ర భారత్ హైదరాబాదు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ 81వ స్నాతకోత్సవ సభలో పురస్కారం, శ్రీమతి శివే గారి దేవమ్మ కథా పురస్కారం 2021, గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2023లో అందుకున్నారు. వీరి కథలు ఆకాశవాణిలో ప్రసారం జరిగాయి. ప్రముఖ వార మాస పత్రికలన్నింటిలోనూ అచ్చయ్యాయి. 2021 సంవత్సరంలో అచ్చైన మనిషి కథలు పేరుతో మట్టి మొగ్గల కథా సంకలనం 441 పేజీల్లో విస్తరించిన మనిషి జీవితం, మనుషుల పరకాయ ప్రవేశం. జీవితంలో ఎక్కడా రాజీ పడని, లాలూచీ పడని మనుషులు, పల్లెలు, ఇండ్లు, అనుబంధాలు, బాధ్యతలు, తప్పిదాలు, త్యాగాలు, మనం చూడడం మర్చిపోయిన ప్రపంచాన్ని మళ్లీ మన కళ్ల ముందు నిలుపుతుంది ఈ పుస్తకం. ఈ పుస్తకం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతోంది. ఎనువు తప్పిపోయి వారం రోజులైంది. ఇంట్లో వాళ్ళంతా పనిపాట్లు మాని కాళ్ళకు బలపం కట్టుకుని ఊళ్ళన్నీ నల్లపూసని వెదిగినట్లు వెదుకుచున్నారు. వట్టి ఎనువు అయితే అంతగా బెంగపడాల్సిన పనిలేదు గాని రోజు 5-6 లీటర్ల గట్టి పాలిచ్చే సీఎం ఎనువు. ఒంటరిగా వెళ్ళి ఉంటే పొదుగు పాల బిగుకు దానంతటదే తిరిగి వచ్చేది, కానీ దూడతో సహా ఎటో వెళ్ళిపోయింది. రోజు హిందూపురానికి మోసుకుపోయే పెరుగు, మజ్జిగ, గంప ఆగిపోయింది. ఇంటికి జీవనాధారమైన ఎనుము తప్పిపోయి ఇంట్లో అందరి ముఖాల్లో కళ తప్పిపోయింది. పనిచేసే చెయ్యి విరిగినట్లు ఇంటిలిపాది అంగలారుస్తున్నారు. శాస్త్రులు గారింటికెళ్ళి శాస్త్రం అడుగుతున్నారు. ఆచార్యుల గారింట్లో అంజనం వేసి చూస్తున్నారు. దేవుని గుడిలో పూలశకనం తెలుసుకుంటున్నారు. అయినా వారు చెప్పిన ఏ ఊరిలోనూ ఏ దిక్కులోనూ తప్పిపోయిన బర్రె జాడ కనిపించలేదు. ఇంట్లో వారి ఆరాటం భరించలేని ఎద్దులప్ప, ఒరే నా జతకి ఒక పిల్లోని పంపండ్రా, శాతనైనంత మాత్రము నేను ఎదికొస్తాను అన్నాడు ఆ రోజు ఉదయం. ఓరి ముసలోడా, నీ జతలో మనిషి వస్తే ఇంక నువ్వేలా,
తోకెనక నారాయణ అంట సంగటి తిని వామిలో పండుండో అని ఇంట్లోని వారు ఈసడించారు. ఎద్దులప్ప మనస్సు చివుక్కుమంది. ఎందుకంటే ఎద్దులప్ప తన 60 ఏళ్ల బ్రతుకులో ఇల్లు విడిచి పొరుగురు కాదు కదా, కనీసం పొరుగు వీధికైనా వెళ్ళి ఎరుగడు. మనిషి అయి పుట్టినందుకు సొంతంగా ఒక్క పని కూడా చేసి ఎరుగడు. పగలు రాత్రిళ్ళు కాని కళ్ల ముందు కదలాడే ప్రకృతి పరిణామాన్ని కాని చూడలేనట్టి పుట్టు గ్రుడ్డివాడు. అన్న కొడుకులు గత్యంతరం లేదన్నట్టు కడుపుకింత వేసింది తిని గడ్డిబామి దగ్గర కాపలా ఉండడం, ఎవరైనా మాటలకు దొరికితే మాట్లాడడం. ఆ మాటల్లో కూడా ఎద్దులప్ప తరచు కుతూహలం కొద్దీ అడిగే ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం చెప్పక కసురుకోవడమో హేళన చేయడమో చేస్తూ అతని మనస్సును నొప్పిస్తూ ఉంటారు. అతని కళ్ళు మాత్రమే గ్రుడ్డివి కానీ అతని అంతరంగం ఏనాడో గ్రుడ్డిది కాదు. గడ్డివామిలో చొరబడే పశువులు తమవా దొంగవా అన్నది వాటి గిట్టల శబ్దాలను బట్టి పసిగట్టగలడు. ఘాటికి కట్టేసిన పశువులు కడుపు నిండా గడ్డి మేసాయా లేక ఆకలితో మేత కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయా అన్నది వాటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను బట్టి గమనించగలడు. అందరూ చర్చించుకునే విషయాలు విని తాను కూడా వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఎవరు చెప్పింది అర్థం కాక అయోమయంలో పడుతూ ఉంటాడు. ఇలాగే ఒకసారి మజ్జిగ రంగు ఏ విధంగా ఉంటుంది అనే విషయమై పక్కింటి తిప్పనని అడిగాడు. ఎందుకంటే ఇంట్లో వారి దృష్టిలో ఎద్దులప్ప దండగ మనిషి. అందరూ తిని మిగిలాక విధి లేదన్నట్టు ఉడికి ఉడకని కూడు, ఉప్పు పులుసు లేని కారమో కాకరకాయో ఇంత వడ్డిస్తూ ఉంటారు. దాన్ని మందులా దిగమంగాక సద్ది సంకటిలోకి ఇంత మజ్జిగ వేస్తూ ఉంటారు. మండిపోయే నోటితో మజ్జిగ కలిపిన సంకటిని ప్రతిరోజు అమృతంలో మృంగుతూ ఉంటాడు. అందుకే అంత రుచిగా ఉండే మజ్జిగ రంగు కళ్ళతో చూస్తే ఏ విధంగా ఉంటుంది అనే జిజ్ఞాస కొద్దీ పక్కింటి తిప్పన్నని అడిగాడు. అందుకు సమాధానంగా తిప్పన్న మజ్జిగ తెల్లగా ఉంటుంది అన్నాడు. తెల్లగా అంటే ఎట్లన్నా? ఎద్దులప్ప ప్రశ్న. తెల్లగా అంటే చెరువులో కుక్కెర ఉండేలేదా అట్లా అన్నాడు తిప్పన్న. అయితే కొక్కెర ఎట్లుంటుందన్నా? ఎద్దులప్ప మరీ కుతూహలంగా ప్రశ్నించాడు. దానికి తిప్పన్న సమాధానం చెప్పలేక ఎద్దులప్ప దగ్గరగా జరిగి తన మోచేతిని ముంజేతిని వంకరగా వంచి ఎద్దులప్ప చేతితో తడిమించి కొక్కెర ఇట్లా ఉంటుంది అని స్పర్శజ్ఞానం కలిగించాడు. అడిగిన మజ్జిగ రంగుకు తడివిన వంకర చేతికి సంబంధం ఏమిటో అర్థం కాక బుర్రగోక్కున్నాడు ఎద్దులప్ప. అందుకే ఎద్దులప్ప తనకు ఆలోచించే మెదడున్నా ఆకారాలను కనీసం ఊహించలేక కమ్మని కలలైనా కనలేక మోడుగా జీవిస్తూ ఉంటాడు. అతనిది ఆకాశవాణిలాగా శబ్దలోకమే తప్ప దృశ్యాల కదలికల దూరదర్శన్ కాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అతని లోకం అతనికే తప్ప రెండో వ్యక్తికి తెలియనిది, ఉపమానాలకు అందనిది. 9 గంటలకే అన్నం తిని ఇంట్లో వారంతా చెరువు దిక్కుకు వెళ్ళిపోయారు. ఎద్దులప్పకైతే కాలు నిలవలేదు. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ ఇంట్లో తిరిగి తిరిగి చివరికి పొరిగింట్లో ప్రతిమాలి పశువులు మేపే ఒక పిల్లవాడిని తోడు తీసుకుని బయలుదేరాడు. అసలే రాయలసీమ, అందులో ఉగాది ఎండలు మంటలై కురుస్తున్నాయి. ఎండిన దుమ్ములో చెప్పులు లేని కాళ్ళు వేగిపోతున్నాయి. అలికడైన ప్రతి మనిషితోనూ విచారిస్తూ పిల్లవాని భుజంపై చేయి ఉంచి తడబడుతూ నడుస్తూ అలికడైన ప్రతి మనిషితోనూ విచారిస్తూ పిల్లవాని భుజంపై చేయి ఉంచి తడబడుతూ నడుస్తూ ఒక గ్రామం చేరాడు. అక్కడ తారసపడిన ఒక ఆసామితో, యావురన్న ఇది అన్నాడు ఎద్దులప్ప. ఇది చల్లపల్లె తాతయ్య అన్నాడు ఆసామి. మీ చల్లపల్లి గురించి బోలే చెప్తారు కదన్నా. విధిరాస్తత్వం పరుచు నుంచి వచ్చిపోయే జీవాలకు కసువిస్తారంట. జనానికి పానకం మజ్జిగ పెసరబ్యాళ్ళు బువ్వ దండిగా పెడతారంట. నిజమేనా అన్నట్టు ఆశ్చర్యంగా అడిగాడు ఎద్దులప్ప. ఊను పెద్దయ్యా, ఈ ఎండల కాలం వస్తే ఈ ఊర్లో ఈ ఆటాట అంతేకాని ఇప్పుడు ఎద్దులు ఆడుండాయి. పాడు ట్రాక్టర్లు వచ్చి మైసూరు అలికేరి జాతి ఎద్దులని నాశనం అయిపోయా. కసవ్యం చేతిలో పడి నున్నగా బెంగళూరు చేరిపాయా. పశువుల ఎరువు కలికానికి లేక బంగారం అయిపోయా. సీమెరువు లేసి పంటలన్నీ రోగాలతో పుచ్చిపోయా. ఆ పంటలు తిని జనానికి బుద్ధులు చెడిపోయా. పెద్దయ్యా, చెప్పుకుంటే శానా ఉంది. ఆర్చేవాళ్ళు ఎవరు, తీర్చేవాళ్ళు ఎవరు? ఎవరు కట్టం వారే పడి తీరల్లా. నడేంట్లో నడిసొచ్చావు, నెత్తిన జొన్నలేస్తే పేలాలైతే ఉండయి. పద, ఆ సత్రం దగ్గర పెసరబేలు తిని మజ్జిగ తాగుదు గాని అని చెప్పి ఆ ఆసామి తన దారిని తాను పోయాడు. సత్రం దగ్గరికి వెళ్ళిన ఎద్దులప్ప మర్రి ఆకుల్లో వేసి ఇచ్చిన పెసరబేడలు తిన్నాడు. మజ్జిగ రుచి చూసి వారం రోజులైంది. తాగుదామని అడిగితే అయిపోయిందంటూ పానకం ఇచ్చారు.
పానకం తాగి వెనుతిరుగుతున్నంతలో ఊళ్ళో నుండి ఎవరో పెద్ద కుండలో మజ్జిగ తేవడంతో ఎద్దులప్పను పిలిచి అల్యూమినియం గ్లాసులో మజ్జిగ ఇచ్చారు. మజ్జిగ తాగిన ఎద్దులప్ప కళ్ళు లేని ముఖం వింత కాంతితో వెలిగిపోయింది. ఒరే అప్పయ్య, మరి నువ్వు గుడ్డి ఈ ఊళ్ళోనే ఉంది కదరా అంటూ ఆనందంతో అరిచినంత పని చేశాడు. అక్కడున్న వారంతా ఎద్దులప్పను వింతగా చూస్తూ చుట్టూ గుమికూడారు. అప్పుడు ఎద్దులప్ప తప్పిపోయిన తమ బర్రెను వెతుక్కుంటూ వచ్చానని, తానిప్పుడు తాగినది అదే బర్రె మజ్జిగని, కావాలంటే ఆ మజ్జిగ ఎవరు తెచ్చారో వారి బర్రెని ఇక్కడికి తోలికొస్తే తనతో ఉన్న పిల్లవాడు గుర్తుపడతాడని పట్టుపట్టాడు. నిజానిజాలు దేవుడెరుగు, కేవలం మజ్జిగ రుచితోనే బర్రె ఎలా పసిగడతాడో అన్న కుతూహలం కొద్దీ, అతగాడి జిహ్వ పరిజ్ఞానం తెలుసుకుందామన్న ఆరాటం కొద్దీ అక్కడ చేరిన వారంతా మజ్జిగ తెచ్చిన ఆసామి కోసం వాకప్ చేశారు. ఆ మజ్జిగ తెచ్చింది ప్రెసిడెంట్ పోతిరెడ్డి గారి జీతగాడని తెలిసి కొట్టం నుండి ఎనుమని రప్పించారు. ఆ ఎనువును అంత దూరంలో తోలుకుని వస్తుండగానే, అది మా తాతయ్య ఎనుమే అంటూ పిల్లవాడు ఎగురుతూ చప్పట్లు చరిచాడు. ఆ బర్రె కూడా ఆనందం పట్టనట్లు తలను ఊపుతూ చెవులాడిస్తూ అంబా అని అరుస్తూ ఎద్దులప్పని చేరి అతని అరచేతులను ఆర్తితో నాకసాగింది. ఆ దృశ్యం చూసిన అందరూ ఆశ్చర్యంతో మూతి మీద చేతులుంచుకున్నారు. అంతలో గుంపును త్రోచుకుంటూ పోతిరెడ్డి ఆత్రంగా వచ్చాడు. లే గుడ్డి నా కొడక, దుడ్లు పెట్టుకుని నా ఇంట్లో కట్టేసిండి ఎనువు నీదెట్లా అవుతుందిరా? నీ కనికొట్టు ఇద్దెలతో జనాలు నమ్మించే నాటకం ఆడతావా ఎరా అని ఆవేశంతో అరుస్తూ ఎనువును నివురుతున్న ఎద్దులప్పను మెడపట్టి గెంటేసి ముక్కుతాడు పట్టి బర్రెను తన ఇంటివైపు లాగాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని ప్రజలు ప్రేక్షకుల్లో నోళ్లు తెరిచి నిలబడిపోయారు. ప్రెసిడెంట్ తోస్తూనే నేలపడిపోయిన ఎద్దులప్ప, అయ్యో రామరామా, ఎట్లాంటోళ్ళప్ప మీరు, ఇంతమంది కండ్ల ముందరే అన్యాయం జరుగుతూ ఉంటే కబోదుల్లో ఉండిపోయినారే అంటూ బోరు బోరుని ఏడ్చాడు. కనుగుడ్లు లేని అతని రెప్పల మధ్య రంధ్రాల నుండి కన్నీరు ధారలు ధారడుగా కారసాగింది. దీనుడైన అతని మొర ఆలకించే నాథుడే కనిపించలేదు. అలాంటి మరుక్షణం ఆకర్షణలకు, అధికారానికి బందీ అయ్యే బహిర్దృష్టి బలహీనమైనది. సర్వకార సర్వావస్థల్లో చెలించనిది, అజేయమైనది అంతర్దృష్టి మాత్రమే అన్నట్లు ప్రెసిడెంట్ చేతిలోని పసరం యముని మహిషంలా విజృంభించింది. కాలసర్పంలా బుసలు కొడుతూ కొమ్ములను కొరడాల్లా విదిలించడంతో పోతిరెడ్డి చేతిలోని ముక్కుతాడు పుట్టుక్కుని తెగిపోయింది. బోను నుండి బయటపడిన శివంగిలా తిరగబడిపోయింది. అప్పుడు అక్కడ ఎద్దులప్ప తప్ప మరెవ్వరూ నిలబడలేక కాళ్లకు బుద్ధి చెప్పారు. మీరింతవరకు ఎద్దులప్ప కథ విన్నారు. రచన శ్రీ సట్లపల్లె చిదంబరరెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి